భారత రాజ్యాంగం ప్రకారం సార్వభౌమ్య సావరిన్ అంటే అర్థం ఏంటి? దేశం అనగానే దీనికి ఎల్లలు ఉంటాయి. ఈ దేశంలో ఎల్లలకు లోబడి జనం జీవిస్తూ ఉంటారు. ఈ దేశంలో భూమి ఉంటుంది. ఎల్లలు, జనము, భూమి ఈ మూడు కలిపితే దేశం అవుతుంది. ఈ భూమి లోపల, భూమి పైన ఉండే వనరులన్నీ ఈ దేశ ప్రజలు అని అర్థం. సావరిన్ లేదా సార్వభౌమి అంటే ఈ హద్దులకు లోబడి జీవించే జనమందరూ తమకి అవసరమైన నిర్ణయాలు తామే చేసుకుంటాం. ఎవరి జోక్యం లేకుండా మేము జీవించగలం. బయట ఎవరి జోక్యం లేకుండా మేమే నిర్ణయాలు తీసుకుంటాం, మేమే పనులు చేసుకుంటాం, మేమే పర్యవేక్షణ చేసుకుంటాం. ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా మేమే స్వీకరిస్తాం. బయట దేశాలు కానీ బయట దేశాధినేతలు కానీ ఎవరైనా మా మీద పెత్తనం చేసే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే మేము సహించం. మేము మా శక్తి మేరకు దాన్ని ప్రతిఘటిస్తాం అనే అర్థం ఈ సావరిన్ లేదా సార్వభౌమ్య అనే పదాల్లో ఉన్నది.